చెవిటోడు నత్యోడు, ఇంట్లో పనోడు తిప్పలు. ఆ తిప్పలేంటో చూడాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మోడల్ మౌనిక అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్. ఎలక్షన్ ప్రచారం చేస్తున్నావా? ఎలక్షన్ ప్రచారం చేస్తున్నావా? దీనికి వినపడదండి, అదే ఇప్పుడు నా గోల. ఈ ఇంట్లో మొత్తం చెవిటోళ్ళు నత్తోళ్ళు. ఆ ఇంట్లోకి వచ్చి నేను పడ్డా ఈ పాలేరుగా. అమ్మగారు మర్చిపోయి, దీనికి వినపడదు కాదు. కూర్చోండి. ఏంద్రా నా మీద చేస్తున్నావు? ఇంత 50 ఏళ్ళు వచ్చినా నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పి ప్రతి ఒక్కడు నా మీద చేసుడే. కూర్చోండి. ఏంద్రా నా మీద చేస్తున్నావు? ఇంత 50 ఏళ్ళు వచ్చినా నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పి ప్రతి ఒక్కడు నా మీద చేసుడే. నాకు ఏమైనా చూడాలనుకుంటున్నావా? ఏమండి, కుక్కలాగా నేను మురుగుతుంటే అసలు పట్టించుకుందంటండి. ఫైనల్ గా నువ్వు కుక్కర్ ఒప్పేసుకున్నావు. ఏంద్రా పనులన్నీ అయినాయా? అయిపోయినాయండి. నిజంగా అంత మంచిగా అన్నారా వాళ్ళు? వాళ్ళేమనలా, నువ్వే అనుకుంటున్నావు. ఏంద్రా నా మీదకి చెయ్యెత్తినావు కదా? చెయ్యి ఎత్తలేదు అమ్మగారు, ఇట్లా అంటున్నా. నాకు వినబడదు అనుకుంటున్నావా? నాకు అన్ని వినబడతాయి. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు కూడా నాకు వినబడుతుంది. నీ మనసులో కూడా నువ్వేమనుకుంటున్నావు నాకు అన్ని వినబడుతున్నాయి. ఏం నాకు వినబడదు అనుకుంటున్నారా? అమ్మో, దీంతో నేను ఆగలేదు కానీ పోయి నా పని నేను చేసుకుంటాను. ఓసిని సుజాత, ఏంది గట్ల కొడుతున్నావు? పిలిస్తే పలుకుతా కదా నేను. నీ చెవిటి తగ్గి పెట్టా. ఓ ఐస్ క్రీమా? నీకెన్నిసార్లు చెప్పలే, నాకెందుకు ఈ వయసులో ఐస్ క్రీమ్? అగో లోపల అది ఉంది, దానికి ఇవ్వచ్చు కదా ఐస్ క్రీము. పంచదారుందా? నీ అమ్మ, మేము పందికూరలు అసలు మా ఇంట వంట మేము తినమమ్మా పందికూరలు. బెల్లం ఉందా? ఓ పిల్ల, నాకు ఈ వయసులో పెళ్ళి ఎందుకే బాబు? రోజు ఆయన నన్ను అక్కడ కూర్చొని లైన్ వేస్తున్నా కూడా ఇంతవరకు ఆయనకు నీ పడనే పడలే. ఈ వయసులో నాకెందుకమ్మ పెళ్ళి పెళ్ళి పెళ్ళి? ఎప్పుడు చూసినా దీనికి పెళ్లి పెళ్ళి అనే పడుతుంది. ఈ చెవిటి మాకు దానికి ఏం రాదు. అరే నత్తోడా రారా, పంచదారుందా? అదేదో కంప్లీట్ చేయి, లేకపోతే ఏదైనా బూజ అనుకుంటారు. పంచదార అని చెప్పచ్చు. నాకు నువ్వు చెవులు అనుకుంటున్నావా? నాకేం చెవుడు లేదు, పంచదార కదనే. నన్ను అడగొచ్చు కదా, అందరి ముందు నన్ను బదలాం చేస్తున్నావు. పోయి దానికంటే పంచదార ఇపో. సరే అమ్మగారు. నాకేం తెలుసు, దొందే. ఇదొకటి చౌటిది, ఇదొకటి నత్తోడు. ఏమంటుంది? ఇదిగో వెళ్ళిపో. నిన్ను నరకేమంటుంది, నాకు తెలుసు కానీ తర్వాత నరకేమను. అమ్మగారు, మరి ఆవుకి మేతేసి వస్తా అమ్మగారు. ప్రతి సారి చెయ్యి ఎందుకు వేస్తావు నా మీద? నాకు వినబడదు అనుకుంటున్నావా? అమ్మగారు అని దగ్గరకు వచ్చి పిలవాలి, నన్ను అంత దూరం ఉండి పిలవద్దు. బండదానా బర్రెలు ఆడ ఉన్నాయి కదా, బర్రెలకు పోయి ఆ పేడ మొత్తం ఎత్తుపో. ఏ జన్మలో ఏ పాపాలు చేశానో నేను. దీనికి చెల్లిలా పుట్టా నేను. దీనికి ముద్దడిపోయినా దానికి పెళ్ళి అవట్లా, నాకు పెళ్లి చేయట్లా. అక్క దానికి వినపడదు. వస్తే చౌటిదానా. ఎందుకు అందరూ నన్ను కొట్టి చెప్తారు? నాకేమైనా వినబడదు అనుకుంటున్నారా? నాకేమైనా వినబడదా? అమ్మో, నీకు బాగా వినపడుతుంది. ఇప్పుడు నేనేమన్నా అయిపోయి పెళ్లి చెయ్యి చక్క పెళ్లి చేయవే నాకు. నన్నే కొడతాను, ఇంత కూడా లేవు కానీ నీకంట పెద్దదాని. నీకు ఇంకా పెళ్లి చేద్దామని ఇంకెన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. ఇంకా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావే? అమ్మగారు, పనోళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు, పైసా. డప్పులు కొట్టుకోవాలనుకుంటే మన ఊరు పక్కనే సత్తిగాడు చచ్చిపోయిండు. ఆ సావులు డప్పు కొట్టుకోపోరా, మస్తు పైసలే వస్తాయి. అదే చెప్తున్నా, బర్రెల కాడికి పొమ్మని. పని వాళ్ళకి ఇవ్వాలి. ఒకసారి తిక్కలదానా, పని వాళ్ళకి ఇవ్వాలి. ఒకసారి ఎంతిదానా, పని వాళ్ళకి ఇవ్వాలి. అరే నువ్వు చెప్పురా, నా వల్ల కావట్లేదు.
పనస పండా నాకు తెలుసురా. అరే బాడకవు అని ఉంది తోటలో తీసుకోపోయి. దీంతో సంబంధం లేదు కానీ నాకు ఆ బీరువా తారాలు నేనే తీసుకుపోయి ఇస్తే పోయింది మచ్చి. నా డ్రెస్ ఎలా ఉంది అత్త? చీచి ఈ పోలకండి ఎంత మార్చి ఇదే పడుతుంది. చి చి దొంగ సచ్చోడు కావాలని నేను వచ్చినప్పుడే అంటున్నాడు. అత్త నా డ్రెస్ ఎలా ఉంది? నా డ్రెస్ ఎలా ఉంది? మా ఇంటి పర్వంతా గంగల బట్టలు ఇప్పి తిరుగుతావా? ఏంది పర్వంతా అట్లా నాశనం చేసింది. ఓసే నీ చెవిటితోనే సగం పరువు మన ఇజ్జత్ మొత్తం తీస్తున్నావు కదే నువ్వు. ఓకే లత్కోరదానా, నేను ఏం చెప్తున్నాను ఏం లేదే. నీ చెవిటి ఛీ, నేనైతే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండట్లేదు, పోతున్నా. ఇప్పటికైనా పెళ్లి చేస్తావా? వస్తే తెంగరదానా పెళ్ళి అంటుంది అది. నేను అక్కడి నుండి ఇట్లా ఆడతాను, నువ్వు పెళ్లి చేయకపోతే ఇప్పుడు. ఏ ఊకో, ఆయన రోజు నాకే లైన్ వేస్తున్నాడు. నువ్వు పెళ్లి నన్నే ఆడుతాను, నిన్ను కాదు. అవునా జీవన్ సారు? యా యా మీకు వినపట్లేదా? దొందే పాలెడితేనే ఇచ్చి పెళ్లి చేయ అక్క. పెళ్ళి పెళ్ళియా పోషిని బార్కో నువ్వు నా ఆస్తి అంతా అమ్మగారు, కొట్టేద్దామని చెప్పి అమ్మగారు, నేనే. పట్టుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. లేదు అమ్మగారు. అదే అనుకున్నా. లేదు. అబ్బో, అబ్బో, అబ్బో. ఎట్లా చేసుకుందాం అనుకున్నా? అబ్బో, ఫ్లోలో కొట్టి. అది నిజం చుట్టూ కాదు ఇది. ఇన్ని రోజులు నిజం చుట్టూ అనుకున్నా కాదురా. ఏందిరా ఇది జుట్టు? పో నడిపోయి నుంచి పో. వెళ్ళిపోదాం పదా. అక్క అక్కలేదు ఎక్కలేదు ఇంకా. లే 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 లేచిపోయినరా. పో పో. నీ నత్తికి నా షోటికి కరెక్ట్ సరిపోయిందిరా. ఇంతకీ ఈ జన్మకి రుణమే తిన్నట్టుంది. పోతున్నా. జీవన్ సార్ మీకు ఎలా అనిపించింది స్కిట్? జీవన్ సార్ ఈమె స్కిట్, వీళ్ళందరి స్కిట్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎక్సలెంట్. అంటే చిన్న తీసుకున్న లైన్ ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. మోడల్ మౌనిక అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్.